వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్నికల నామినేషన్లను స్వీకరించారు. ఇక ప్రజావాణి పార్టీ తరపున వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు. 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉండగా 8, 9న సెలవు రోజుగా చెప్పారు ఇలా త్రిపాఠి. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ అప్డేట్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉన్న ఇలా త్రిపాఠి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియోజకవర్గానికి వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉంటారో ఈ పోటీలో ఉన్న అభ్యర్థులు నల్గొండ కలెక్టరేట్లోనే వాళ్ళ అభ్యర్థికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడి నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ కూడా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. అభ్యర్థులకు సంబంధించి 3 గంటల తర్వాత వచ్చినా, అదేవిధంగా ఉదయం 11 గంటల ముందు వచ్చినా కానీ అభ్యర్థులకు సంబంధించిన ఏవైతే నామినేషన్ పత్రాలను స్వీకరించబోము అని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి చెప్పుకొచ్చారు. ఇంకా మొత్తం 10 రోజుల పాటు కొనసాగనుంది. 8, 9 తేదీలలో ప్రభుత్వానికి సంబంధించి హాలిడే ఉన్నది. ఈ హాలిడేలో ఎలాంటి దరఖాస్తులను స్వీకరించాం, అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ పత్రాలను కూడా స్వీకరించబోమని చెప్పేసి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పుకొచ్చారు. ఇక 10వ తేదీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇక 11వ తేదీ నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వచ్చేసి నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ తర్వాత మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. నల్గొండ జిల్లా కలెక్టర్తో పాటు 12 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లలో బిజీ ఉన్నారు. ఎన్నికల్లో నిబంధనలను ఉల్లంఘించినా, అదేవిధంగా ఎన్నికల కోడ్కు సంబంధించి ఎవరైనా వైలేట్ చేసినా తీవ్ర చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనౌన్స్ చేసిన పరిస్థితి ఉన్నది. మరోవైపు ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి కొంత ఎన్నికల ప్రచారం మందకుడిగానే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో అందరూ కూడా స్కూళ్ళలోకి వెళ్ళి కూడా ఎన్నికల ప్రచారం చేసేవాళ్ళు, కానీ ఈసారి చాలా స్ట్రిక్ట్గా జీవో విడుదల చేశారు. స్కూల్ టైంలో ఎవరు కూడా ఎన్నికల ప్రచారాన్ని చేయదు. స్కూల్ టైం తర్వాతనే ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్లను డైరెక్ట్ కలిసి ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పడంతో అభ్యర్థులు సోషల్ మీడియాని నమ్ముకున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎక్కువ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు మీటింగ్లు కూడా ఎలాంటివి కండక్ట్ చేయకుండా ప్రతి ఓటర్లను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థి లేదా వాళ్ళ అనుచరులు, వాళ్ళ సంఘాలకు సంబంధించిన నేతలు కలిసి ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి కొంత అడవిడి తగ్గిందని చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ 12 జిల్లాల్లో, పాత 3 జిల్లాలు, కొత్త 12 జిల్లాల్లో ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల ప్రచారం అయితే అభ్యర్థులు సాయంకాలమే చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ టైంలో ఎవరు కూడా ప్రచారం చేయకుండా ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా ఎలక్షన్స్ అధికారులు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ నల్గొండ ఆర్ఓ ఆఫీస్లో ప్రారంభమైంది. ఒక వ్యక్తి మాత్రమే, వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రజావాణి పార్టీ తరఫున నామినేషన్ దాఖలైంది. ఈరోజు ఇంకా 10వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. 8, 9వ తేదీ హాలిడే ఉందని చెప్పి ఆ రోజు ఎలాంటి నామినేషన్ల ప్రక్రియను సాగదు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.